ఈ ఉదయకాల సమయం కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కూడా దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కోసము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మనము ధ్యానించుకునే విషయం ఏమిటంటే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడిన ఈ మాటను మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడిన ప్రజలు, వారు సియోనుకు వచ్చేటప్పుడు యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు అని రాయబడి ఉంది. అయితే యెహోవా విమోచించిన వారు అని ఎవరిని గురించి ఇక్కడ చెప్పబడింది? యేసు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించి శిలువపై జరిగినటువంటి కార్యమును విశ్వసించిన వారిని దేవుడు మూల్యం చెల్లించి మరీ కొనుక్కున్నాడు. అయితే మరి ఎవరి కోసం మూల్యం చెల్లించాడు అంటే న్యాయమును నెరవేర్చడానికి. అయితే ఏ న్యాయమైతే శిక్షను కోరుచున్నదో దానికి కావలసిన మూల్యమును ఆయనే స్వయాన చెల్లించి తన కోసం మనలను కొని ఉన్నాడు. ఒకసారి ఆలోచించి చూడండి, దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడంటే మన కోసం సిలువలో ఎంతో గొప్ప మూల్యం చెల్లించి మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. నిజముగా మనం దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారమై ఉన్నాం. మనము ఆయనకెంతో ప్రియులమై ఉన్నాం. ఆయన మనలను తనకు సొంతముగా చేసుకొని ఉన్నాడు, లేదా సొత్తుగా చేసుకొని ఉన్నాడు. పరలోక గృహమునకు వచ్చుటకై మనలను తనలో ఒక భాగముగా చేసుకొని ఉన్నాడు. తనతో ఉన్న ఆ మధురమైన సహవాసములో మనలను కూడా భాగస్వాములుగా చేసి ఉన్నాడు. కాస్త ఇశ్రాయేలు ప్రజలను చూడండి. ఈ ఇశ్రాయేలు వంశస్థులు సియోనుకు వెళ్ళేవారు. సియోను అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన ఒక స్థలముగా యెరూషలేముగా ఉండేది. ఆ యెరూషలేములో ఒకప్పుడు దేవుని మందిరం అనేది ఉండేది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరమునకు వచ్చినప్పుడు వారు, మేము దేవుని సన్నిధికి వచ్చామని, ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరమునకు వచ్చామని ఒక సంతృప్తి కలిగి ఉండేవారు. అలాగే ఈ యెరూషలేము దావీదు రాజు యొక్క రాజధానిగా ఉండేది. వారు ఈ విధమైన అనుభూతిని అనుభవించేవారు. ఈ మా నగరములో లేదా మా పట్టణములో ఏ శత్రువు కూడా మమ్మను ముట్టలేరని, మేమిక్కడ సురక్షితంగా ఉన్నామని భావించేవారు. కాబట్టి ఇదే ప్రకారంగా క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులమైన మనకు ఈ సియోను లేదా ఈ యెరూషలేము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అయితే దేవుని చేత విడిపింపబడిన వారమైన మనము ఆయన సన్నిధికి వచ్చి మన రక్షకుని భక్తితో మరియు కృతజ్ఞతతో ఆయనను ఆరాధించే గొప్ప సౌభాగ్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం ఒంటరిగా లేం. ఎందుకంటే దేవుడు అనేక వంశములలో నుండి, జాతులలో నుండి, కులములలో నుండి, భాషలలో నుండి తనకు సొంత ప్రజలుగా ఏర్పరచుకొనిన వారు కూడా ఉన్నారు. దేవుని సన్నిధి ఒక సురక్షితమైన స్థలమై ఉన్నది. ఇక్కడ చంచలమైన ఆత్మ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది. శత్రువుకి ఇక భయపడనవసరం లేదు. మనం రాజవంశస్థులమై మనం ధన్యకరమైన దేవుని సన్నిధిని ఎల్లవేళలా అనుభవించవచ్చు. దేవుని సన్నిధిలో నివసించేవారు నిత్యత్వపు ఆ ఆనందాన్ని తన తలపై ఎల్లప్పుడూ అనుభవించగలరు. దేవుని ఆ పరిశుద్ధమైన సన్నిధిలో నివసించడం అనేది
ఎంతో ఆనందకరమైనది. ఇది నిత్యము ఉండే ఆనందమై ఉన్నది. దేవుని సన్నిధిని అనుభవించేవారు నిరాశ పడరు, వారు ఆందోళన చెందరు, కలవరపడరు. ఎందుకంటే వారు తమ తండ్రి సన్నిధిలో ఉన్నారు గనుక వారు పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు గడిపేస్తారు. ఒక క్షణం ఆగి మోషే జీవితాన్ని మనం కాస్త చూద్దాం. మోషే సినాయి పర్వతం ఎక్కి 40 రోజుల తర్వాత సినాయి పర్వతం మీద నుండి తిరిగి దిగి వస్తున్నప్పుడు అతని ముఖములో అలసట ఏమాత్రం కనిపించలేదు. అతడు వృద్ధుడై ఉన్నాడు. అతడు పర్వతం ఎక్కి వచ్చినప్పటికీ కూడా అతని ముఖంలో దేవుని మహిమ ప్రకాశించేది. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఆ మహిమతో ఉన్న అతని ముఖమును చూసి భయపడేవారు. మోషే ఎన్నడూ కూడా సనువు కొనలేదు. ఎందుకంటే అతడు ఎడారిలో లేదా మరుభూమిలో దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించేవాడు. మోషేనే ఈ విధంగా ఉన్నట్లయితే ప్రియమైన వారలారా, మరి నీవు నేను దేవునితో ఇంకా ఎంతో ఆనందంతో నడవాల్సిన వారమై ఉన్నా. ఎందుకంటే ఆయన మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టి ఉన్నారు. మరియు ఈ ఆనందాన్ని మన పాటల ద్వారా, మన స్తుతుల ద్వారా మరియు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి. అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసులను ప్రతి సమయంలో సంతోషించి ఆనందించుడని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రక్షణ ఆనందాన్ని పొందుకున్న వ్యక్తి మాత్రమే ఈ విధమైన ఆనందమును అనుభవించగలుగుతాడు. క్రొత్తగా జన్మించిన ఒక వ్యక్తి జీవితంలో మాత్రమే ఆ ఆనందాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు. గనుకనే నిరాశ మరియు దుఃఖం అతని జీవితంలో నుండి శాశ్వతంగా దూరమైపోయింది లేదా దూరమైపోతుంది. మనం అరణ్య ప్రయాణంలో ఉన్నామని, మనం యాత్రికులమని, పరదేశులమని, మనం సియోను వైపుకు ప్రయాణిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనము మన ప్రభువుని ముఖాముఖిగా చూస్తాం. ఆయనతో నిత్యము నివాసం చేస్తాం. మనం యాత్రికులమై, పరదేశులమై ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా మన మార్గంలో సంక్షోభం మరియు బాధలు అనేటివి ఉంటాయి. ధైర్యాన్ని కోల్పోకుండా ఇవి మన జీవితంలో ఒక భాగమై ఉన్నాయని గ్రహించాలి. మన ప్రయాణమును సమయానుసారంగా ముగించుకున్నట్లు మన అడుగులు ముందుకే వేద్దాం. రండి, మన జీవితాలను మనం పరిశీలించుకొని చూసుకుందాం. మనము మన భారములను మోసుకుంటూ వాటిని బట్టి ఏడుస్తూ నడుస్తున్నామా, లేదా మనం రక్షణ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ, ఆ నిత్యత్వం యొక్క ఆ ఆనందాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మన జీవితాల ద్వారా రక్షణ యొక్క ఆనందమును, ఆ సంతోషమును మన ముఖములపై ప్రకాశించటం ఈ లోకము చూచున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. సమర్పణ చేసుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, నీ సన్నిధికి మమ్మను నడిపించి నీ వాక్యమును మాకు వినిపించా. ఎందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ లోకమంతయు నిరాశతో నిస్పృహతో ఉంటున్నప్పుడు ఈ సమయంలో మేము రక్షణ యొక్క ఆనందమును అనుభవిస్తూ జయధ్వనులతో నిన్ను స్తుతించి నీతో మేము నడుచుటకు, పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తూ మేము నీతో నడుచుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ రక్షణ ఆనందాన్ని ఇంకా అనుభవించని వారు మాలో ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు వారి జీవితంలో ఈ రక్షణ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి నీవే కార్యం చేయమని వేడుకుంటున్నాను. పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది నిత్యత్వం పొందటానికి నీవే కార్యం జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకు డబ్బుతో మనం కొనుక్కోలేని రక్షణ యొక్క ఆనందాన్ని పొందుకునే అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాయి. కనుక మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంది. ఈ రక్షణను దేవుడు మనకు తన కృప ద్వారా బహుమానంగా అనుగ్రహించాడు. గనుక మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. రండి, మన ప్రయాణం ముగిసే సమయం దగ్గర పడుతుంది. గనుక మనం ఆనందంతో, సంతోషంతో ప్రతిదినం ముందుకే సాగిపోదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మరణాత.